హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి కల్లూరి. ఈరోజు మా పాప వాళ్ళ స్కూల్‌లో ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ జరిగిందండి. అక్కడికి వెళ్ళాము. నేను, మా చిన్న పాప, మా వారు ముగ్గురం వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఆహ్, మొత్తము చాలా డెకరేట్ చేశారండి. అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళ టీచర్సు అందరూ. చాలా చేశారండి. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మా పాప అయితే చాలా బాగా ఆడుకునింది. అసలు చూడండి మొత్తం అంతా డెకరేషన్ చూడండి ఎంత చేశారో మొత్తం. ఈ ప్రోగ్రామ్ ఓన్లీ ప్రైమరీ స్కూల్ వాళ్ళకే అనమాట ఈరోజు జరిగింది. ఏదో అండి మా పాపకి హౌసెస్ గురించి ఇచ్చారనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ గురించి. అందులో హట్ అనే టాపిక్ తనకిచ్చారనమాట. అది దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందండి. మేము వెళ్ళిన తర్వాత దాని గురించి చెప్తుంది మా పాప. దాని గురించి అంటే హట్ దేని తో యూజ్ చేస్తారో ఏంటి అనేది మొత్తము పిల్లలనేది ఒక్కొక్కటిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారనమాట. ఇది మా పాపదనమాట. అది ఆ హట్ మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసి పంపించాము. నెక్స్ట్ ట్రాఫిక్ సిగ్నల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు పాప. నెక్స్ట్ సీజన్ గురించి చెప్పారనమాట. ఏ సీజన్స్ ఉన్నాయి ఏంటనే టైప్స్ గురించి. తర్వాత గుడ్ హ్యాబిట్స్ అండి. అండ్ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో చేసి చూపిచ్చారు. ఈ పాప ఆల్ఫాబెట్ లాకర్స్ గురించి చూచిందండి. ప్రతి ఒక్క బ్లాక్ అనేది ఓపెన్ చేస్తూ ఆహ్, ఏబీసీడీ అని అలా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మొత్తం బ్లాక్స్ అన్నీ కంప్లీట్‌గా తీసి చూయించిందండి. మాకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చూయించింది. చాలా చూపించిందండి. ఇక్కడ మై హోమ్ అని చెప్పి ఒకటి చేశారండి. ఇక్కడ అది హాల్ అండి. తర్వాత డైనింగ్ టేబుల్, పూజ గది ఉండేలాగా ఎంత చేశారో చూడండి. తర్వాత కిచెను. కిచెన్ తర్వాత బెడ్‌రూమ్ అండి. ఇది వాష్‌రూము. ఇలా ఎంత నిజంగా వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. అసలెంత క్లియర్‌గా అసలెంత చేశారో చూడండి. అన్నీ పర్ఫెక్ట్‌గా ఎక్కడ ఏది ఉండాలో కూడా అన్నీ చూసుకొని చాలా చేశారసలు నిజంగా. నెక్స్ట్ ఇంకా సన్‌ఫ్లవర్ అనేది అది ఒక అమ్మాయి కూర్చునేది ఉందండి. తర్వాత రోజ్ ఫ్లవరు, సన్‌ఫ్లవరు, లిల్లీ అలా పక్క పక్కన కూర్చోబెట్టి చెప్పించారండి పాపలకి ఆ డ్రెస్ వేసేసి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అని చెప్పి డిఫరెంట్ ప్లాంట్స్ అనేది మనకక్కడ పెట్టి చూయించారనమాట. నెక్స్ట్ లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ అనే టాపిక్ గురించి చూపించారు. నెక్స్ట్ కూచిపూడి అనమాట. కూచిపూడి గురించి తను అమ్మాయి అన్నీ చేసి చూపిస్తుందనమాట. అది ఆ స్టెప్స్ దేనికనేది కూడా అమ్మాయి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మాకు చూయించిందండి. చాలా బాగా చూపించింది అమ్మాయి. ఆహ్, అంతా మనకు స్టెప్స్ గూడా కరెక్ట్‌గా చూపిస్తూ ఏంటనేది కూడా అమ్మాయి బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. అసలు నిజంగా వాళ్ళ టీచర్స్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎంత కష్టపడి చేశారో ఏమో గానీ చాలా సక్సెస్‌ఫుల్‌గా మాత్రం చాలా చేశారండి. నెక్స్ట్ భరతనాట్యం గురించి గూడా అమ్మాయి ప్రతి ఒక్కటి మొత్తము ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చిందనమాట మాకు. అంటే అది ఎలా అనేది ఏంటనేది మొత్తం స్టార్టింగ్ నుంచి ఆ అమ్మాయి చాలా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. నెక్స్ట్ ప్లేయింగ్ ఏరియా అనమాట. ఇందులో కొంతమంది పిల్లలు ఉన్నారనమాట ఇక్కడ. హ్మ్. అక్కడ పిల్లలు అక్కడ కూర్చొని ఉన్నారనమాట. అక్కడ మా పాప ఎళ్లి ఇంకా తనైతే ఆగనే ఆగదండి. ఇంకా ఆడుకుంటూనే ఉంటది. నెక్స్ట్ ఫ్రూట్ వెజ్ ఫ్రూట్ మార్కెట్ అని చెప్పి చూపిచ్చారు. అంటే ఫ్రూట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది అలా పెట్టేసి చూపిచ్చారనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ దగ్గర ఒక పిల్లలు మాత్రము ఫారెస్ట్‌లో ఒక ఫారెస్ట్ స్టోరీని తీసుకున్నారనమాట. దాన్ని గురించి ఆ స్టోరీని వాళ్ళు క్రియేట్ చేసి చెప్పారనమాట. క్రియేట్ చేసి వాళ్ళు యాక్టింగ్ చేస్తూ చూపిచ్చారనమాట. చాలా చేశారండి. అసలు నిజంగా అసలు గ్రేట్ అసలు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రవంతి కల్లూరి. థాంక్ యూ.